తప్పలేక ట్రక్కున మట్టుంటే మోసొచ్చా చికాకు పడతాను మళ్ళీ వచ్చిన తాను చేసినా బాగుండేది కాలేజీలో పంపులు వస్తాయి కానీ దేవాలయాలు వచ్చా అలా కాలేజీలో జూనియర్ కాలేజీలో తాగడానికి నీళ్ళు లేవంటే పాగాలి లేవు 2 రోజులు పంపు రావట్లేదు మట్టి ఇక్కడి నుంచి మాకు దూరం పోయాడు చచ్చిపోయి మళ్ళీ ఎన్ని ట్రక్కులు తక్కువ ఎంత బడ్జెట్ 1000 రూపాయలు 1000 కూర్చుంటే ఇక బాగుంది చూడు ఏసీ వేసినా సరే పెద్ద లైట్గా ఉంది అంతే బాగా కూల్ లేదు 1.5 2 గంటలు అయింది ఏసీ బుర్రు కూడా రావట్లేదు ఇది బాయి మట్టి మోసింది అదే పోస్ట్ ఆఫీస్ అందులో దేపలంజ కూడా చచ్చి జిడ్న కూడా పడారు 500 అంటే మీరు మోసుకుంటాం అంటారు ఏం చెప్తారు వ్యాపారం కొంటారు కష్ట పని చేయాలి అలా చేసి మీకు ఇంటికి వస్తాను కుక్కలు ఉంటున్నారు కుక్కలు వాళ్ళు 60 రూపాయలు కొంచెం చిల్లర నరగా అంత చిన్నాడు 200 ఇచ్చాడు కానీ 50 కాయసం ఉంది 500 కాయసం ఉంది 200 కాయసం ఉంది పుట్టడికి 140 వస్తాయి నాన్న 140 200 ఇచ్చింది కదా 100 ఇవ్వు ఫస్ట్ మళ్ళీ వచ్చినా తీసుకోండి బయటికి పంపించాడు కటింగ్ కంటేనే ఇక్కడికైతే పంపించింది అటు అయితే పంపించాడు 50 ఉన్నాయి మరి ఎట్లా రాసన్న డబ్బులు లేవుగా 40 ఎత్తుతో కూర్చుంటానంటే కూర్చో కానీ ఎప్పుడు వస్తే తెలియదు మరి నువ్వు తీసుకొస్తానికి బయటికే రాకుండా అనేసి అంటున్నావు కదా మరి స్కూల్కి వచ్చేటప్పుడు ఇటు వచ్చి తీసుకో స్కూల్కి వస్తావు కదా నిన్న వాడు 10 ఇవ్వాలి మేము ఎట్లో వాడు కూడా వస్తాడు అదే రేపు వచ్చినప్పుడు 40 రూపాయలు తీసుకో సరిపోద్ది మన షాప్ ఇక్కడే ఉంటుందిరా అట్లా ఇందాక వచ్చిన పిల్లకాడ ఒకటి ఇవ్వాలా ఆయనకు 40 నీకు 40 ఆయనకు 10 50 వస్తాయి అట్లా మీ దాంట్లోనే అట్లా కాదు మీ గుంపే పేరు తెలియదు కానీ గుర్తు పెట్టుకున్నా అన్న మనం ఇక్కడే ఉంటాం ఎదుగు ఓకే చిల్లర అందరూ 200 తీసుకొచ్చారు బలి చచ్చిపోయినారా పిల్లగాడు వాటిలో గొడవడికి పాపం దారుణం నీళ్ళు పడుతున్నట్టుగా ఆయనకి హాస్పిటల్ మీకు ఏం చేద్దాం గత రోజు బట్టి నీళ్ళు అక్కడే కదా ఆయన చెప్పారంట గోడ ఒరిగింది మీరు గోడ పడిపోయినప్పుడు చేతులు ఊపినంటరా 5 నిమిషాలు చేతులు ఊపినంట తేడా ఉందంట సందులో పడతారు టైంకి ఉండాలి ఎవరో ఒకరు ఉన్నారు చెప్తే రాట్లా ఇదే ఈ అర్థం అంట ముక్క పడ్డది
అదే పెద్దది. ఆ గుమ్మానికి సకాలం మనిషి ఇట్లా వత్తకపోయిండు, ఆ గోడ పడిపోయి ఇంకా కొత్తగా నాలుగు బయటకు వచ్చింది, కంట్లోంచి పోయింది ఫ్యాన్. అట్టా పోయింది అమ్మటే. అమ్మనే పోలేదు, చేతులు ఊపిండు. 6:30 జరిగింది, నేను వెళ్ళాంగా. వీళ్ళు వచ్చారు పోలీసులు, చిన్న వ్యాన్ వేసుకోండి, ఫైర్ స్టేషన్ వాళ్ళు. ఎవరు ఇచ్చారంట గోడలు? వాళ్ళు తాలూకులు వచ్చారు మరి, వాళ్ళ తాలూకు చుట్టాలు. అమ్మ నాన్న లేరు కదా, వాళ్ళే అంజీవాళ్ళు లేరు. అమ్మ నాన్న లేరు. అదే వాళ్ళ అన్నయ్య మన పైన గురవానికి అడుక్కోండి కాబట్టి ఆ దొంగ దొంగతనాలు చేసేవాడు. చంద్రబాబు సాగు వాళ్ళ సినిమా కూడా అని అన్నయ్య 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 అన్నాడు. ఎంత పెద్దనైనా చిన్ననైనా అన్నయ్య అంటారు. అదే మట్టి పోసినా మొత్తం మీద పోసుకొని వచ్చినారా వడ్డీ. ఆయన అట్లా పోతే మంచిది. కాలు వచ్చి రుద్దాడు నరకం అనుభవించేవాడు. ఎవరు చూస్తారండి? అన్న అట్లా వాళ్ళకి మనశాంతి ఉంటే కావాలి. కాదైనా వాళ్ళు చూస్తారా? కాలు చేయగలిగితే ఆయనకి ఎవరు సేవ చేస్తారో, దొడ్లోకి వెళ్తున్నా ఏది వెళ్ళినా చేయరు. దేవుడు అందుకనే ఆయన అట్లా తీసుకెళ్ళిపోయింది అంతే. కొడతారా బాబాలు? కొడతారు, కానీ ఇప్పుడు అసలు ఒక చెయ్యి ఇరిగింది అనుకో, లేదా నా కాలు ఇరిగింది అనుకో తొట్లోకి, లేదా నడుము ఇరిగింది అనుకో, అది బాగా ఉంచలేక ఆయనకి సేవ చేయరు. అన్నవాడు మీద పడిపోయి సేవ చేయరు. ఆయన అట్లా పోతే ఆయనకి పుణ్యం. ఇప్పుడు ఆయన ఏ బాధలు లేవు అట్లా పోవటం వల్ల. అసలుకి ఇంకా అయిన వాళ్ళే ఉపయోగం డబ్బులు. ఇంటికల్లో చూడమే మంచిది. ఆ యాతన పడి ఆ బొచ్చులు కానీ వాడి వాటిలో పని చేయాలి, ఇంట్లో పని చేయాలి. పెట్టే కొద్ది బుక్కల కోసం బయలుదేరి సరే అప్పుడంటే సరే తిండి పెడతారు చూసుకుంటారు, కానీ ఇప్పుడు ఈ గోడబడి నడిగిరిగింది అనుకో, ఇంకా ఆడి పని సచ్చేదాకా నరకం మంచుకున్నప్పుడు బాధలు, తర్వాత చెట్టకున్నప్పుడు బాధలు. ఇంకా ఆయన సేవ ఆయన కూడా చేసుకోలేడు కదా. రోడ్డు మీద పడిపోతాడు రావు కనుక నడుము ఆడుకోవడానికే పనిపోతాడు. ఆడుకుంటే అది మంచి మంచి సేవ అది. ఆయన సేవ పుణ్యం చేసుకోవాలంటే ఆయన మంచితనే ఆయన అంత చేసింది. బాగా ఆడతాను ఉంటుంది, ప్రేమ ఉంటుంది. అడిగేవాడు అంట. నేను ఉన్నప్పుడు ఎన్నిసార్లు కొట్టింది వాడు తెలుసా సెంటర్లో. అదే ఎందుకు వీడియో